మధ్యప్రాచ్యంలో ముదిరిన సంక్షోభం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా దూసుకువెళ్లాయి. గత కొన్ని వారాల వ్యవధిలోనే చమురు ధరలు అత్యంత గరిష్ట స్థాయికి చేరుకోగా, మరోవైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్స్ భారీగా పతనమయ్యాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో గత 24 గంటలుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణం. ఇరాన్పై అమెరికా ఆంక్షలను పునరుద్ధరించడం, ఇరు దేశాలు పరస్పరం వందలాది సైనిక స్థావరాలపై దాడులు చేసుకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న ప్రతీకార దాడులు అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. హర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ చమురు ట్యాంకర్లపై ఇరాన్ దళాలు దాడులు చేయటాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా, ఇరాన్ చమురు విక్రయాలకు ఇచ్చిన ఆంక్షల సడలింపు రద్దు చేసింది. దీంతో పాటు ఇరాన్ సైన్యం అంతర్జాతీయ నౌకలపై దాడులు చేయకుండా వారి సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. ఇరాన్ నావికా దళం ఉపయోగించే డజన్ల కొద్దీ చిన్న పడవలతో పాటు ఆ దేశంలోని 80కి పైగా కీలక సైనిక లక్ష్యాలపై అమెరికా సైన్యం భారీ ఎత్తున విరుచుకుపడింది. ఈ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ సైన్యం కూడా పంతానికి దిగింది. బహ్రెయిన్, కువైట్ దేశాలలో ఉన్న 85 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దళాలు ఎదురు దాడులకు తెగబడ్డాయి. ఈ ప్రతీకార దాడుల పరంపరతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నౌకల రాకపోకలు మళ్లీ పూర్తిగా నిలిచిపోయాయి. ప్రపంచ దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి మూతపడ్డంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. యుద్ధ భయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళనకు గురి కావడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.